ఫస్ట్ క్వశ్చన్ సహజ అయస్కాంతపు రాళ్ళు. ఆప్షన్ 1 నియోడైమియం కలిగి ఉంటాయి. ఆప్షన్ 2 లోడ్ స్టోన్స్. ఆప్షన్ 3 ఇనుము కలిగి ఉంటాయి. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ లోడ్ స్టోన్స్. సెకండ్ క్వశ్చన్ క్రింది వానిలో అనయస్కాంత పదార్థాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 నియోడైమియం. ఆప్షన్ 2 రంపపు పొట్టు. ఆప్షన్ 3 ఇనుపరజన్. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ రంపపు పొట్టు. థర్డ్ క్వశ్చన్ స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతము డ్యాష్ దిక్కును సూచించును. ఆప్షన్ 1 తూర్పు పడమర. ఆప్షన్ 2 ఉత్తర దక్షిణం. ఆప్షన్ 3 పడమర ఉత్తర. ఆప్షన్ 4 పైవేవి కావు. ఆన్సర్ ఉత్తర దక్షిణం. ఫోర్త్ క్వశ్చన్ సుమారు డ్యాష్ సంవత్సరాల క్రితం లోడ్ స్టోన్ను కనుగొన్నారు. ఆప్షన్ 1 2000. ఆప్షన్ 2 2500. ఆప్షన్ 3 2800. ఆప్షన్ 4 2300. ఆన్సర్ 2500. ఫిఫ్త్ క్వశ్చన్ శక్తివంతమైన అయస్కాంతాల తయారీలో ఉపయోగించని పదార్థం. ఆప్షన్ 1 కోబాల్ట్ నికెల్. ఆప్షన్ 2 నికెల్. ఆప్షన్ 3 రాగి. ఆప్షన్ 4 లెడ్. ఆన్సర్ లెడ్. సిక్స్త్ క్వశ్చన్ పూర్వం శత్రువుల నౌకల నుండి శిలలను తొలగించి నౌకల్ని ముంచివేయడానికి డ్యాష్ పదార్థాలతో తయారు చేసిన అయస్కాంతాలను ఉపయోగించారు. ఆప్షన్ 1 నియోడైమియం. ఆప్షన్ 2 లోడ్ స్టోన్. ఆన్సర్ లోడ్ స్టోన్. సెవెంత్ క్వశ్చన్ విద్యుత్ అయస్కాంత తయారీలో ఉపయోగించే పదార్థాలు. ఆప్షన్ 1 అయస్కాంతం. ఆప్షన్ 2 రాగి కడ్డీ. ఆప్షన్ 3 ఉక్కు కడ్డీ. ఆప్షన్ 4 ఇనుప కడ్డీ. ఆన్సర్ ఉక్కు కడ్డీ. ఎయిత్ క్వశ్చన్ జంతువులు కడుపులలో ఇనుప తీగలు మేకులు కొన్నిసార్లు ఇరుక్కుపోవడం మనం గమనించి ఉంటాం. వీటిని డ్యాష్ అయస్కాంత పరికరాలతో తీయలేము. ఆప్షన్ 2 అయస్కాంత పరికరాలతో తీయగలం. ఆప్షన్ 3 జీర్ణం అవ్వక కావున మలంలో సేకరించవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ అయస్కాంత పరికరాలతో తీయగలం. నైన్త్ క్వశ్చన్ ఒక వస్తువును దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండవ ధ్రువం వికర్షించినట్లయితే అది. ఆప్షన్ 1 అయస్కాంతం. ఆప్షన్ 2 అయస్కాంత పదార్థాలతో తయారైంది. ఆప్షన్ 3 అనయస్కాంతం. ఆప్షన్ 4 సహజ అయస్కాంతం. ఆన్సర్ అయస్కాంతం. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఒక అయస్కాంతానికి శక్తి ఎక్కువగా ఎక్కడ ఉంటుంది. ఆప్షన్ 1 ధ్రువాల వద్ద. ఆప్షన్ 2 మధ్య భాగంలో. ఆప్షన్ 3 కేంద్రం వద్ద. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ధ్రువాల వద్ద. 11th క్వశ్చన్ భూ అయస్కాంత తీవ్రత ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు శక్తివంతమైంది. ఆప్షన్ 1 10 రెట్లు. ఆప్షన్ 2 50 రెట్లు. ఆప్షన్ 3 5 రెట్లు. ఆప్షన్ 4 20 రెట్లు. ఆన్సర్ 20 రెట్లు. 12th క్వశ్చన్ బలమైన అయస్కాంతం. ఆప్షన్ 1 నియోడైమియం. ఆప్షన్ 2 లోడ్ స్టోన్స్. ఆప్షన్ 3 దండాయస్కాంతం. ఆప్షన్ 4 1 and 2. ఆన్సర్ నియోడైమియం. 13th క్వశ్చన్ మొదటగా లోడ్ స్టోన్ కనుగొన్న వ్యక్తి.
ఆప్షన్ 1 విలియం, ఆప్షన్ 2 మ్యాగ్నస్, ఆప్షన్ 3 మ్యారిస్, ఆప్షన్ 4 ఆర్వే. ఆన్సర్ మ్యాగ్నస్. 14th క్వశ్చన్. శక్తివంతమైన అయస్కాంతం తయారు చేయుటలో ఉపయోగించని పదార్థం. ఆప్షన్ 1 నికెల్, ఆప్షన్ 2 రాగి, ఆప్షన్ 3 ఇనుము, ఆప్షన్ 4 జింక్. ఆన్సర్ జింక్. 15th క్వశ్చన్. మొట్టమొదటిగా అయస్కాంత దిక్సూచిని కనుగొన్న దేశం. ఆప్షన్ 1 భారతీయులు, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, ఆప్షన్ 4 పోర్చుగీస్. ఆన్సర్ చైనా. నెక్స్ట్ 16th క్వశ్చన్. వందల సంవత్సరాలకు పూర్వమే అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం ఈ దేశస్థులు చేశారు. ఆప్షన్ 1 ఇటలీ, ఆప్షన్ 2 బ్రిటిష్, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 పోర్చుగీస్. ఆన్సర్ చైనా. 17th క్వశ్చన్. భూకేంద్రంలో ఉండే డాష్ వల్ల భూమి పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందంటారు. ఆప్షన్ 1 ఇనుము, ఆప్షన్ 2 అధిక ఉష్ణోగ్రత, ఆప్షన్ 3 ద్రవాల ప్రవాహం, ఆప్షన్ 4 బంగారం. ఆన్సర్ ద్రవాల ప్రవాహం. 18th క్వశ్చన్. మ్యాగ్నస్ వృత్తి. ఆప్షన్ 1 వర్తకుడు, ఆప్షన్ 2 పరిశ్రమ కూలి, ఆప్షన్ 3 వ్యవసాయదారుడు, ఆప్షన్ 4 గొర్రెల కాపరి. ఆన్సర్ గొర్రెల కాపరి.